గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సంబంధించినటువంటి లాంచ్ అయింది ప్రోగ్రామ్. మంత్రితో మాట్లాడదాం. గతంలో చీరలకు సంబంధించినటువంటిది ఎట్లా ఉండే క్వాలిటీ, ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకుందనేటువంటిది మాట్లాడదాం. మంత్రులంతా సెక్రటరీకి వెళ్తా ఉన్నారు ప్రోగ్రామ్కి సంబంధించి. మేడం నమస్తే. ఇందిరమ్మ చీరలు సంబంధించి లాంచ్ అయింది, ఎట్లా ఉన్నాయి క్వాలిటీ? అంటే ఇంకా నేను చూడలేదండి, కవర్లలో ఉన్నాయి. క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ముఖ్యమంత్రి గారు అందరికీ ఆలస్యమైంది. గతంలో వాళ్ళు ఇచ్చినవి వాడలేదు, పడేశారు, కాల్ చేశారు, లేకపోతే పొలాల చుట్టూ కూడా అడ్డంగా కట్టుకున్నారు. అవి యూజ్లెస్గా వేస్ట్గా మనీ దుర్వినియోగం చేశారు. కాబట్టి అట్లా చెయ్యొద్దనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల సమయం పట్టింది. ఒక ప్రణాళికతోటి మంచి చీరలు పంచాలి, క్వాలిటీ చీరలు పంచాలి. అది మేము కూడా కట్టుకుంటాం. మేము తప్పనిసరిగా 100% మేము కూడా ఆఫీసులలో కట్టుకొని వస్తాము. ఒకసారి కట్టుకొని వదిలిపెట్టాము. అది మేము ఎట్లాగైతే ఈ చీరలు దాచిపెట్టుకుంటామో ఆ చీరను కూడా మేము వాడుకొని దాచిపెట్టుకొని వాడతాం. కాబట్టి మంచి క్వాలిటీ శారీస్ మాత్రమే ఈరోజు మేము పంచుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా 100% ఆ చీరలు ధరిస్తారు. గతంలో బాసన్లకు వేసినాం అనేటువంటిది మహిళలు చెప్పారు. వచ్చినటువంటి చీరలని నిజంగా కట్టుకోలేదు, కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టామనేటువంటి విజువల్ చూసినాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఇట్లాంటి విమర్శలు అట్లాంటి వచ్చే అవకాశమే లేదండి, అవకాశమే లేదు. వీళ్ళేదో దాన్ని ఫెయిల్ చేయడానికని ఇందిరమ్మ పేరు మీద చీరలు ఇస్తే ఎట్లా కట్టుకుంటారు, ఒక హస్బెండ్ లేని ఆమె పేరు మీద అనేటువంటి ఒకటి గొడవ చేసే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఇండ్లు ఇందిరమ్మ పేరు మీదనే ఇస్తున్నాం. ఆమె పరిపాలించింది ఇందిరమ్మ భర్త లేకుండానే పరిపాలించి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నది. ఆ రోజు మీకు ఇండ్లు కట్టించింది, మీకు భూములు పంచింది, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలను రద్దు చేసింది. ఇవన్నీ కూడా ఇందిరమ్మ. ఈరోజు ఇందిరమ్మ రాజ్యమే కావాలని కొనుక్కొని మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఇందిరమ్మ పేరిటనే ఒక మహిళ కాబట్టి ఆమె పేరిటనే చీరలు పంచాలనేది ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళా మంత్రులు నిజంగా 2 ఉన్నారు క్యాబినెట్ లో, మీరు సీతక్క ఉన్నారు. మీరు కూడా కట్టుకుంటామంటారు, కట్టుకొని ప్రజల ముందుకు చూపిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఆ కార్యక్రమం ఎప్పుడు? అది అందరినీ అండి, చైర్మన్స్ ఉన్నారు, మహిళా చైర్మన్స్ ఎవరైతే నామినేటెడ్ వాళ్ళందరూ ఉన్నారో అందరం కూడా ఒక రోజు టైం పెట్టుకొని అందరం కూడా గ్రూప్గా ఒకసారి కట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి గారితో కలిసి ఫోటో దిగిన తర్వాత యాజ్ యూజువల్ గా మేము ఎప్పుడు కట్టుకోవాలనుకుంటే అప్పుడు కట్టుకుంటాం. ఒకటి చివరిగా మేడం, నాగార్జునకు సంబంధించిన రామ్ గోపాల్ వర్మ గారు ఏమైనా మీడియేట్ చేశారా దీంట్లో? దానికి నాకు సంబంధం లేదండి, నాకు సంబంధం లేదు. అది ఎట్లా రైట్. ఇది మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చీరలు, కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా కూడా చీరలు కట్టుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.